9 నెలల క్రితం కరేబియన్ గడ్డపై టీ20 ప్రపంచ కప్ 2024 అందుకున్న టీమిండియా ఇప్పుడు అరబ్ గడ్డపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అన్ని విభాగాల్లో అదరగొడుతూ అసాధారణ ప్రదర్శనతో సత్తా చాటుతూ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో అద్వితీయమైన ప్రదర్శనతో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనూ ఆధారపడకుండా సమిష్టిగా రాణించి టీమిండియా ఈ టైటిల్ గెలవడం గమనార్హం. అయితే ఈ జట్టులో తెలుగు ఆటగాళ్లు లేకున్నా ఈ విజయంలో ఇద్దరు తెలుగు వ్యక్తులు భాగంగా ఉన్నారు. అందులో ఒకరు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ అయితే మరొకరు టీమిండియా మేనేజర్ ఆర్ దేవరాజ్. ప్రత్యక్షంగా జట్టు విజయంలో భాగం కాకపోయినా ఈ ఇద్దరు తెలుగు వ్యక్తులు పరోక్షంగా భారత్ విజయానికి కృషి చేశారు. టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన భారత జట్టుకు కూడా టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించారు. ఆర్ శ్రీధర్ తర్వాత టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన దిలీప్ జట్టు ఫీల్డింగ్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలోనే టీమిండియా బెస్ట్ ఫీల్డర్ అవార్డును ప్రవేశపెట్టి ఆటగాళ్లలో పోటీ తత్వాన్ని పెంచాడు.